హాయ్ వెల్కమ్ ఆల్. వెల్కమ్ టు సాధన మ్యాథ్స్ కాన్సెప్ట్ క్లాసెస్. ఈ ఛానల్లో మీకు మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కోసం డిస్కస్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ గురించి ఫ్యాక్టర్స్ కోసం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, ఒక నెంబర్ ఇంకో నెంబర్ని డివైడ్ చేసినప్పుడు దాని రిమైండర్ 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకోండి. 4ని 2తో డివైడ్ చేస్తే 2 1s are 2 2s are, అప్పుడు ఎంత వస్తుంది? రిమైండర్ 0 వస్తుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకోండి. 10ని 2తో డివైడ్ చేయండి. 2 1s are 2 5s are, ఏమవుతుంది? రిమైండర్ 0 వస్తుంది. సో అప్పుడు ఈ 2 అనేది 4కి ఫ్యాక్టర్ అవుతుంది, ఈ 2 అనేది 10కి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ రిమైండర్ 0 రావాలి. సో ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఫ్యాక్టర్స్ కడతాం, అది ప్రైమ్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 రకాలు ఉంటుంది. ఒకటి డివిజన్ మెథడ్, ఇంకోటి ఫ్యాక్టర్ థియరం, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. సో రెగ్యులర్గా మనం ఇప్పుడు డివిజన్ మెథడ్ యూస్ చేస్తుంటాము. డివిజన్ మెథడ్ అంటే ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 40 తీసుకోండి. 40కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాలంటే 2 20s are 40, 2 10s are 20, 2 5s are 5 1s are. సో దీని ఫ్యాక్టర్స్ తీసుకోండి. 2 2 5 ఇవి ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఈ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే మనకి 40 రావాలి. చూడండి, 2 2s are 4, 4 2s are 8, 8 5s are 40. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో డివిజన్ మెథడ్ అంటారు. దీన్నే ఫ్యాక్టర్ ట్రీల మెథడ్లో చేసినట్లయితే 40ని మనం ఎలా రాసుకోవచ్చు? మనం 2 20గా రాసుకోవచ్చు, 20ని 2 10గా రాసుకోవచ్చు, 10ని 2 5గా రాసుకోవచ్చు. దీని ఫ్యాక్టర్స్ అంతే. 2 × 2 × 2 × 5 = 40 అవుతుంది. ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. డివిజన్ మెథడ్ చేసుకోవచ్చు, ఫ్యాక్టర్ ట్రీగా మెథడ్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా మనం డివిజన్ మెథడ్ చేస్తుంటాం. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మెథడ్స్ కనుక్కోవడానికి, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మనం కనుక్కోవడానికి ఎక్కువ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వాడతాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండింటిని మనం కనుక్కోవడానికి మ్యాక్సిమం మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డివిజన్ మెథడ్ వాడతాం. ఇది వాడచ్చు, డివిజన్ మెథడ్ ఎక్కువ వాడుతుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.